ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినట్టు గోల్స్ తెలుసు కదా మనకి. గోల్స్లో ఒక చిన్న టెక్నిక్ ట్రై చేద్దాం. ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్కి ఆబ్జెక్ట్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు పార్టికల్స్ తోటి అన్నది ఒక టెస్ట్ లాగా చేసి చూస్తే కనుక, సపోజ్ ఇక్కడ నేను ఒక పాలిగాన్ స్పియర్ తీసుకుంటున్నా. ఇక్కడ ఇంకొక పాలిగాన్ స్పియర్ తీసుకుంటున్నా. ఓకే, ఇది ఇక్కడ ఉంది. సపోజ్ నాకు దీని మీద ఉండే పార్టికల్స్ ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయితే దీని మీదకి వెళ్ళి అతుక్కోవాలి. అది ఎలా చేయొచ్చో చూద్దాం. సరే, ఇప్పుడు నేను దీని నుంచి కొన్ని పార్టికల్స్ జనరేట్ చేస్తాను. ఇది ఎమిట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఇస్తా. ఎమిట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్లో సర్ఫేస్ ఎమిషన్ తీసుకొని సమ్ రిజల్యూషన్ అంతా పెట్టి నీడ్ పేరెంట్ యూవీ టు అనేది నర్బ్స్ అని చేసుకున్నాం. మనం బెటర్ పాలిగన్ ప్లేన్ కన్నా నర్బ్స్ సర్ఫేస్ తీసుకుంటే మనకి సపోర్టింగ్ బాగుంటుంది. నర్బ్ సర్ఫేస్ తీసుకొని, నర్బ్స్లో ఏంటంటే యూవీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి, అందుకని మనకి గోల్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. ఇదొక క్యారెక్టర్ ఇమాజిన్ చేసుకుంటే రెండింటికి సేమ్ రిజల్యూషన్ ఉంది. రిజల్యూషన్ లేకపోయినా మనకు నడుస్తుంది. నర్బ్స్ క్యారెక్టర్ తీసుకొని చూపిస్తాను ఎగ్జాక్ట్గా. సరే, ఎమిట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ తీసుకొని సర్ఫేస్ పెట్టి రిజల్యూషన్ పెట్టినప్పుడు, రేట్ పెంచినప్పుడు ఇక్కడ సేమ్ నీడ్ పేరెంట్స్ యూవీ ఫర్ నర్బ్స్ అనేది ఆన్ చేసుకొని క్రియేట్ అని కొడితే సరే పార్టికల్ జనరేట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని పార్టికల్స్ నర్వ్ స్ఫియర్ సెలెక్ట్ చేసి గోల్ ఇచ్చాను. గోల్ ఇచ్చినప్పుడు పార్టికల్స్ దాని యూవీస్కి అటాచ్ అయిపోయినాయి. ఓకే, తర్వాత పార్టికల్ అట్రిబ్యూట్స్లోకి వెళ్ళి సరే ఈ పార్టికల్ని సెలెక్ట్ చేసి యాక్చువల్గా ఇక్కడ ఛానల్ బాక్స్లో వస్తే ఇక్కడ గోల్ వెయిట్ 1 బ్రాకెట్లో 0 ఉంది. అంటే ఒక పార్టికల్కి ఎన్ని గోల్స్ అయినా ఇవ్వచ్చు, ఎన్ని ఆబ్జెక్ట్లు అయినా గోల్స్ ఇచ్చుకోవచ్చు. అది ఎలాగైనా చూపిస్తాను. ఇప్పుడు ఈ పార్టికల్ సేమ్ పార్టికల్ ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి ఈ పార్టికల్ గోల్ ఇచ్చాను. మనకి ఇప్పుడు చూస్తే కనుక ఈ పార్టికల్ అట్రిబ్యూట్స్లో ఇక్కడ గోల్ వెయిట్ 0, గోల్ వెయిట్ 1 అని ఉంది, 0, 1 అని ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను, దీని వెయిట్ సమానంగా ఉన్నాయి. సో పార్టికల్స్కి ఎటు వెళ్ళదో తెలియక మధ్యలోకి వచ్చి అయిపోయినాయి. ఇప్పుడు నేను దీని వెయిట్ తగ్గించాను, గోల్ వెయిట్ 1 అన్నది, అంటే దీని వెయిట్ తగ్గిస్తే పార్టికల్స్ దీనికి అట్రాక్ట్ అయినాయి, ఎందుకంటే దీని ప్రెషర్ తక్కువ ఉంది. ఇది ఇప్పుడు నేను అప్రాక్సిమేట్గా ఇంకో కొంచెం పెంచి చూపిస్తాను. అలా ఇది 1 నుండి ఇది 0.5. ఇప్పుడు ప్లే చేస్తే దీని వైపు కూడా కొన్ని పార్టికల్స్ వెళ్తున్నాయి. దీని మీద మెయిన్ ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి దీని మీద అట్రాక్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ పార్టికల్స్కి సరే గోల్ వెయిట్ 1 ఉన్నదాన్ని 0 చేస్తున్నా. ఫస్ట్ ఈ క్యారెక్టర్ దాన్ని 0 చేసి ఈ క్యారెక్టర్ 1 పెట్టా. ఇప్పుడు ఏమైనా పార్టికల్స్ ఇక్కడ సరిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తాను, గోల్ అట్రిబ్యూట్స్లోకి వెళ్ళి పార్టికల్ షేప్లో ఇది లీవ్ ఫర్ ఎవరే ఉంచి ఇది ఇలానే ఉంచేసి ఇక్కడ గోల్ యూ అనే అట్రిబ్యూట్స్ రెండు యాడ్ చేసుకుంటే గోల్ వ్యూలోకి ఎక్స్ప్రెషన్ ఇస్తాను. ఎక్స్ప్రెషన్ ఇస్తే అన్ని వైపులో కరెక్ట్గా వస్తాయి. ర్యాంప్ ఇస్తే ఒక చోటు నుంచి ఒక చోటు ఫ్లో అవుతాయి. ఈజ్ ఈక్వల్ టు ర్యాండమ్ ఆఫ్ 0,1 క్రియేట్. అలానే గోల్ వ్యూ ఈక్వల్ టు ర్యాండమ్ ఆఫ్ 0,1. ఇప్పుడు ప్లే చేస్తే సేమ్ అవుతుంది, చూద్దాం. ఓకే, సో యాక్చువల్గా గోల్ వీలో నేను ఎక్స్ప్రెషన్ రిమూవ్ చేసి టెంపరీగా
ఇక్కడ ర్యాంప్ ఇస్తున్నా. సారీ రివర్స్ చేయాలి. యాక్చువల్గా అది ఒక ప్యాచ్ని మాత్రమే తీసుకుంటుంది. జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. గోల్వి ఇది వర్టికల్ ఇది కదా, ఇది హారిజాంటల్ ఇది కదా. ర్యాండమ్ ఆఫ్ 0,1 కాకుండా పేరెంట్ యూ ఆర్ తీసేయాలి. పేరెంట్ యూ పేరెంట్ వి. ఓకే, సరే పేరెంట్ అయిపోయినాయి. ఈ పార్టికల్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది కదా. సో కాన్స్టెంట్ వాల్యూ నువ్వు మ్యాక్సిమం 10 కల్లా పెట్టుకొని, అదర్వైజ్ మ్యాక్స్ కౌంట్ పెంచేసుకుందాం. ఒక 1000 పెట్టేసుకొని, అది మనకి ఎగ్జాక్ట్ ఫిట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తాను, ఒక 100 దాకా, సమ్వేర్ 100 దాకా ఈ పార్టికల్ గోల్ వెయిట్ 1 నుంచి ఒక 50 ఫ్రేమ్స్ 40 ఫ్రేమ్స్ 0 చేసేస్తా. సైమల్టేనియస్గా ఇది యానిమేట్ చేస్తాను. ఇది 1 చేస్తా. కీ సెలెక్టెడ్, 0 కీ సెలెక్టెడ్. ఇప్పుడు ఏమైందో జస్ట్ చెక్ చేద్దాం. అది సో పార్టికల్స్ డైరెక్ట్గా వెళ్ళి దానికి పేరెంట్ అయిపోతున్నాయి. ఓకే, సైమల్టేనియస్గా గోల్ స్మూత్ అలాంటివి చూద్దాం. సో గోల్ స్మూత్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఇట్లా వెళ్ళి కొట్టుకుంటున్నాయి అనమాట. సైమల్టేనియస్గా గోల్ పీపీ కూడా ఒక ఎక్స్ప్రెషన్ రాద్దాం. గోల్ పీపీ ఈక్వల్ టు పేరెంట్ యూ పేరెంట్ వి అనేది ఏంటంటే పార్టికల్ దానికి పేరెంట్ అయిపోయి ఉంటుంది గట్టిగా. అంటే క్యారెక్టర్ రన్నింగ్లో ఉన్న మనకు నడుస్తుంది అన్నమాట. 0.5,1. ఇప్పుడు చూస్తే పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తాయో చూద్దాం. అలా సేమ్ పార్టికల్ దీన్ని గోల్స్ మొత్తం 3 ఉంచుదాము. అది అయితే వెళ్ళి పేరెంట్ అయ్యేటప్పుడు మనము ఫీల్డ్స్ అలాంటివి యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. యాక్చువల్గా అకార్డింగ్ టు ద క్యారెక్టర్ మనకు అవి ఫామ్ అవుతున్నాయి. యాక్చువల్గా నెమ్మదిగా ఇలా వెళ్ళి దానికి అతుక్కోవాలన్నమాట. అందుకే నేనేం చేస్తాను, పీపీలో 0,1 అని వేస్తా. ఇప్పుడు ఇది కంట్రోల్ కావట్లే. సరే నేను కన్జర్వ్ వెళ్ళి తగ్గిస్తున్నా. ఈ మధ్య చూద్దాం. అది స్లోగా వెళ్ళి కొన్ని పార్టికల్స్ వెళ్ళి అతుక్కుంటున్నాయి అనమాట. అయితే ఇంకా పెంచి చూద్దాం. ఇది యాక్చువల్గా ఈ పార్టికల్లో గోల్ వెయిట్ 0 గోల్ వెయిట్ 1 అని ఉంది కదా, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ ఉంటుంది, దేనికి దానికి విడివిడిగా ఉంటాయి.
ఇక్కడ అట్రిబ్యూట్స్లో 150 దాకా కాకుండా 1 or 2నే 0 చేసేస్తాను. బట్ బికాస్ ఆఫ్ కన్సర్వ్ ఇంకా కొన్ని పార్టికల్స్ అక్కడే ఉండిపోయినాయి. అట్లానే దీనికి కూడా 2. కన్సర్వ్ సేమ్ ఇంతకు ముందులో 1నే తీసుకున్నాం. .95 గోల్ వెయిట్ అవసరం లేదు మనకి, గోల్ వెయిట్తో సంబంధం లేదు ఇక్కడ. గోల్ పీపీ టెంపరీగా డిజేబుల్ చేసేద్దాం. అలానే ర్యాంప్ అప్లై చేద్దాం, ఏమైతే చూద్దాం. బ్రేక్ కనెక్షన్ యాక్చువల్గా ఒక దాంట్లో ర్యాంప్ అప్లై చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. పేరెంట్ యూ ఈక్వల్ టు random of 0,1. ఇది కూడా కాదు. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ ఉండేది, అది క్లియర్గా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. సింగిల్ ఫ్రేమ్లో 0 అయిపోయింది కదా, మనకి స్మూత్గా డై అయిపోవాలి ఇంతకుముందు లాగా. యాక్చువల్గా ఇప్పుడు ఏమైనా ఇంతకుముందు ఒక సింగిల్ ఫ్రేమ్లోనే మనం బెటర్ స్పియర్స్ పెట్టుకున్నాం, పార్టికల్స్ స్పియర్స్. సరే, స్పియర్స్ అట్రిబ్యూట్ 0.1. వెరీ అంటే ఒక సింగిల్ ఫ్రేమ్లో ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ అయిపోయినాయి. మనం కొంచెం అడ్జస్ట్ చేద్దాం. 120 150. సపోజ్ నేను గోల్ వెయిట్ని 0 చేసాను అనుకోండి, గోల్ స్మూత్నెస్ 0 చేసాను అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. మ్యాక్సిమం పెట్టా అనుకోండి, అలానే ఇది యాక్చువల్గా ఒక సింగిల్ ఫ్రేమ్లో 0 అయిపోయింది. మనం చూస్తే కనుక ఇది 150 ఫ్రేమ్, ఇది 50 ఫ్రేమ్స్ ట్రావెల్ అయింది, 1 ఫ్రేమ్లోనే ట్రావెల్ అయిపోయింది. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. అయితే ఇట్లా ఇట్లా ట్రావెల్ అవుతూ పోతూ ఉంటాయి. అది 3, 5 అలా చెక్ చేసుకొని చూడవచ్చు. ఇంతకుముందు 1 పెట్టినప్పుడు ఏమైంది, ఇక్కడ కన్సర్వ్ 1 పెట్టినప్పుడు ఇంకా బాగా ట్రావెల్, ఇంకా బాగా ఇట్లా కొట్టుకొని అయినాయి. అది మనం తగ్గించుకోవచ్చు కావాలంటే, మరీ 0.5 కాకుండా లిమిటెడ్గా పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా బాగా ఎక్కువ గ్యాప్ ఇస్తే బాగుంటుంది, ఇంకా ఎఫెక్ట్. అలా ఆ చివరిలో ఏం లేదండి, అది ఏదో రిఫ్రెషింగ్ ప్రాబ్లం అంతే. అలా యాక్చువల్గా ఇంకా నీట్గా ఇలా ట్రావెల్ అవుతే వెళ్ళాలి కొంచెం 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 కొంచెం. లీటర్ goal weight pp equal to
random of 0,1. ట్రావెలింగ్ కావాలి. అలానే ఇక్కడ కూడా దేనికి దాన్ని విడివిడిగా అనమాట, ఏ గోల్కి ఆ గోల్కి విడివిడిగా ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం, అంతకు మించి మనం ఏం చేయట్లా. సేమ్ లైక్ బిఫోర్, ఇంతకుముందు మనకు వచ్చినాయి చూడండి, అట్లానే వస్తున్నాయి. సో మనకు కావాల్సిన ఎఫెక్ట్ ఇలా కాదు, ఈ రెండు రిమూవ్ చేసేస్తున్నాం, మొత్తం ప్రీవియస్గానే ఉంచుతాం. ఈ అట్రిబ్యూట్స్ ఉన్నా కూడా మనకి సరిగ్గా వర్కౌట్ చేయవు. అలా యాక్చువల్గా ఇంకా మంచి ఎక్స్ప్రెషన్ ఒకటి ఉండాలి, అది చూస్తున్నాను. నీట్గా ర్యాంప్ లాగా మనం సపోజ్ ఒక వీడియో, మన దగ్గర ఉన్న వీడియో ట్యూటోరియల్లో, నా దగ్గర ఒక వీడియో ట్యూటోరియల్ ఉంది, ఆ వీడియో ట్యూటోరియల్ ఎలా వచ్చిందో చూద్దాం. ట్యూటోరియల్స్ Maya. సపోజ్ ఇక్కడ ఒక వీడియో ట్యూటోరియల్లో వాడు ఎట్లా ఇచ్చాడంటే, అదేం లేదండి, చూపిస్తాను. అది వాడు కూడా ఇట్లానే గోల్ పీపీ యానిమేట్ చేశాడు. ఇవ్వండి, ఇక్కడ చూస్తే కనుక వీడియో ట్యూటర్లో సేమ్ మనకులాగానే ఫామ్ అయినాయి. నోబ్ సర్ఫేస్ వాడు తీసుకుంది. గోల్ ఈజ్ ఈక్వల్ టు 2 గోల్ పీపీ ఈజ్ ఈక్వల్ టు గోల్ ఆఫ్సెట్. అంటే ఏం లేదు, ఇప్పుడు వై డైరెక్షన్లో ఒక సర్ఫేస్ మీద నుంచి పార్టికల్స్ వెళ్తున్నాయి, ఆ గోల్ పీపీ ద్వారా వెళ్తున్నప్పుడు మరి కొన్ని పార్టికల్స్ సర్ఫేస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ గోల్లోంచి కొంచెం పైకి జరపాలి, సర్ఫేస్లోంచి కొంచెం పైకి జరపాలి. ఈ గోల్ ఆఫ్సెట్ ద్వారా అలా చేయొచ్చు. అండి సేమ్ ఇదే. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాడు వాడు. పార్టికల్ గ్రిడ్ ఫస్ట్లో మనం క్రియేట్ చేసాం కదా పార్టికల్ గ్రిడ్, దాంతో గోల్స్ అప్లై చేసి కొలిషన్స్ ఇచ్చేదో చేసాడు అనమాట, అంతకుమించి ఏంలా. నేను కూడా R&D చేసి చెప్తాను ఉండవును. ఇప్పుడు 5-6 ఏళ్ళ క్రితం చదివినాయి కదా, పట్టాను గుర్తుకురావు. వాడు ఎగ్జాక్ట్ వాడు ఇట్లా ఫ్లో చేశాడు కదా, ఆ ఫ్లోయింగే మనకు కావాలన్నమాట ర్యాంప్ ద్వారా.
గోల్ ఈజ్ ఈక్వల్ టు ర్యాండమ్ ఆఫ్ 0,1 గోల్ ఈజ్ ఈక్వల్ టు ర్యాండమ్ ఆఫ్ 0,1 అని ఇచ్చాడు. ఇప్పుడు వాడు గోల్ ఆఫ్ సెట్కి రెడీ చేస్తాడు అయితే ఇంకా. ఆఫ్సెట్ అంటే ఇలా పైకి కొంచెం బయటకు వస్తాయి పార్టికల్స్ అంతే. ఇక్కడ రాసాడు ఎక్స్ప్రెషన్. అది కూడా ఫుల్గా చెప్పలే. ఓకే, ఇంత మనకు సంబంధం లేదు. ఇక్కడ మనకి ఎందుకు రిపీట్ అవుతాయంటే బికాస్ ఆఫ్ కాన్స్టెంట్. లీవ్ ఫర్ ఎవర్ పెట్టేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అంతే. మళ్ళీ రిపీట్ కాదు, మనం ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఇది రిమూవ్ చేసేసి అంతే, జస్ట్ లైక్ దట్. యాక్చువల్గా గోల్ వీలో నేను అనుకున్నది ఏంటంటే ఇట్లా ఫార్మింగ్ నీట్గా ఉంటుందని నేను అనుకున్నాను. సపోజ్ నేను పేరెంట్ తీసేసి రిమూవ్ చేసేసి కృష్ణ ఎక్స్ప్రెషన్ ర్యాండమ్ ఆఫ్ 0,1 ర్యాండమ్ ఆఫ్ 0,1 ఎడిట్. goal pp is equal to pp అక్కడ లైఫ్ ఫర్ ఎవర్ ఉంది కదా. గోల్ పీపీతో ప్రాబ్లం కాదు, సంథింగ్ ఎక్కడో చిన్న ఆప్షన్ మిస్ అయింది, అంతకు మించి ఏం లేదు. Goal is equal to parent u, parent v, random of 0,1 goal is equal to, సపోజ్ నేను నర్వ్ సర్ఫేస్ కాకుండా పాలిగాన్ సర్ఫేస్ తీసుకొని చూద్దాం ఒకసారి. ఊరే ఇలా ఫ్లో అవుతున్నాయి తప్పిస్తే మళ్ళీ న్యూ సీన్ తీసుకొని నేను ఈసారి పాలిగాన్ సర్ఫేసెస్తో ట్రై చేస్తాను, ఎలా వస్తో చూద్దాం. ఎందుకంటే ఇంతకుముందు మనం చేసిన హార్స్ పాలిగాన్ కదా, అప్పుడు అట్లా కరెక్ట్గా వచ్చింది, మొత్తం సర్ఫేస్ అంతా నీట్గా ఫిల్అప్ అయిపోయి. అప్పుడు మీకు పేరెంట్ యూ అవి చెప్పలేదు. సరే, ఫ్రమ్ ఆబ్జెక్ట్ లైక్ బిఫోర్ సర్ఫేస్ పార్టికల్స్ గోల్. సో ఇప్పుడు పార్టికల్ అట్రిబ్యూట్స్లో spheres attribute editor,
గోల్ యూ గోల్ వి goal is equal to random of 0 comma 1. Yes, max count 1000. ఆ 1000 పెట్టి కూడా అక్కడ మనకి ఏం తేడా కనిపిస్తుంది అసలు 1000 1000 మనకి -1 ఉంది కదా 1000 పెట్టడం వల్ల ఎక్కువ వచ్చినాయి పార్టికల్స్ ఏమన్నా ఎగ్జాక్ట్ 1000 కౌంట్ రిలీజ్ అయ్యేది. మనం రేట్ 1000 పెట్టుకున్నాం అనుకోండి, కొన్ని ఎన్నో ఎక్కువ వస్తాయి. అంటే పర్ సెకండ్కి 1000 క్రియేట్ చేస్తుంది అది. మనం లైఫ్ స్పాన్ లైఫ్ ఫర్ ఇస్తాం కాబట్టి ఇస్తే కనుక మొత్తం అన్నీ జనరేట్ అలా ఉండిపోతాయి. అదే మనం కాన్స్టెంట్ అలా అప్లై చేస్తున్నాం అనుకోండి, మనం ర్యాండమ్ రేంజ్ లైఫ్ స్పాన్ పీపీ ఇలాంటివి చేసినప్పుడు ఆ సెకండ్కి ఎన్నెన్నో రిలీజ్ చేయండి అకార్డింగ్ టు యువర్ ఎమిటర్ రేట్ ఎన్నెన్నో రిలీజ్ చేస్తాయి. కానీ ఆ డైయింగ్ మాత్రం అయిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి సీన్లో తక్కువ పార్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటి లీవ్ ఫర్ ఎవర్ పెట్టి 1000 పెట్టాను, నాకు ఎగ్జాక్ట్ పార్టికల్ కౌంట్ 1000 ఉంటుంది. ఇదిగోండి అది. ఇప్పుడు మామూలు గోల్ యూ ఈజ్ ఈక్వల్ టు ర్యాండమ్ 0,1 గోల్ వి ఈజ్ ఈక్వల్ టు ర్యాండమ్ 0,1 నేను ఇచ్చాదా. అదే అలా కాకుండా నేను గోల్ వి ఈజ్ ఈక్వల్ టు పేరెంట్ యూ గోల్ వి ఈజ్ ఈక్వల్ టు పేరెంట్ వి ఇచ్చాను అనుకోండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రెండింటికి పార్టికల్స్ ఎత్తుక్కుంటాయి. బట్ ఏంటంటే పేరెంట్ యూ అని ఇచ్చేటప్పుడు అది క్యారెక్టర్కి వస్తుంది. అంటే ఒక యానిమేటెడ్ ఆబ్జెక్ట్కి ఇప్పుడు ఒక సంథింగ్ పేరెంట్ అయిపోతాయి అన్నమాట. ఆబ్జెక్ట్ ఎట్లా పోనండి ఆ పార్టికల్స్ దానికి పేరెంట్ అయిపోతాయి. అది ఇక్కడ ర్యాండమ్ ఆఫ్ 0,1 ర్యాండమ్ ఆఫ్ 0,1 యూలో వీలో ఇచ్చామనుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే పార్టికల్స్ మీకు ఫాలో అవుతాయి. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని యానిమేట్ చేసినా కానీ నాకు పార్టికల్స్ దాంతోపాటు వెళ్తూ ఉంటాయి. ఇట్లా యానిమేట్ చేసినా పార్టికల్స్ దాంతోపాటు వెళ్తూ ఉంటాయి. అది పేరెంట్ యూ ఇచ్చామనుకోండి దానికి అతుక్కుపోయి ఉంటాయి. మనం ఎట్లయినా యానిమేట్ చేసుకునేవాడి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దానికి కలిపి మళ్ళీ గోల్ ఇవ్వాలి. గోల్ ఇప్పుడు ఏమైతే చూద్దాం. మధ్యలో ఫామ్ అయినాయి మనం ఇంతకుముందు చూసినట్టు. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక 100 దాకా కీ సెలెక్టెడ్, ఇది 0 ఇది 1 చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఏమైద్దాం. సేమ్ నాకు నర్వ్ స్కిన్ దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అయితే పార్టికల్స్కి సిమిల్టేనియస్గా టర్బులెన్స్ ఫీల్డ్ గోల్ వెయిట్ మ్యాక్సిమం ఉన్నప్పుడు మీరు టర్బులెన్స్ ఎంత ఇచ్చినా అదేం చేయలేదు. అది యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. 250 దాకా ఇస్తున్నా. అది మనకి ట్రావెలింగ్ బాగా కనపడాలి కదా స్లోగా అలా. సపోజ్ నేనేం చేస్తాను, ఇక్కడ గోల్ యూలో టెంపరీగా ఇది డిజేబుల్ చేసి ఎక్స్ప్రెషన్ రాస్తున్నా. ఎక్స్ప్రెషన్ ఆపిస్తే ర్యాంప్ ఇచ్చాము. ర్యాంపే కదా. అంటే పైనుంచి కిందకి ఫ్లో అవుతున్నాయి పార్టికల్స్. ఇప్పుడు నేనేం చేస్తాను, బ్లాక్ వాల్యూ బాగా రెడ్యూస్ చేస్తే ఏమవుతుంది, ఎమిషన్ స్పీడ్ అయిపోయింది బాగా. ఇప్పుడు రివర్స్ అంతే. అదే నేను గోల్ యూలో కాకుండా గోల్ వీలో ఎక్స్ప్రెషన్ ఇచ్చి రివర్స్ చేస్తాను.
ఎడిట్. ఇప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటాయి, అంతకు మించి ఏం ఉండదు. అట్టంకి వెళ్తాయి పార్టికల్స్. అంటే మనకి ఎఫెక్ట్ ఎక్కడ బాగుందనిపిస్తే అట్లానే చేస్తాం, కానీ ఇట్లా చేయాలని ఏం లేదు. మనకి ప్రీవియస్గా బాగానే ఉంది, బెటర్గా ఉంది. అంతే. సపోజ్ ఇక్కడ నేను గోల్ పీపీని యూస్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. గోల్ పీపీ ఈజ్ ఈక్వల్ టు random of 0,1. బట్ ఏంటంటే అదే టైంలో నేను ఫీల్డ్ యానిమేట్ చేశాను కదా, ఫీల్డ్ ఇచ్చా కదా, ఫీల్డ్ వల్ల ఏమైందో చూద్దాం. ఫీల్డ్ ఇవ్వడం వల్ల నాకు టర్బులెన్స్ ఫీల్డ్ ఇవ్వడం వల్ల నాకు పార్టికల్స్ బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. అందుకని నేను ఏం చేస్తాను, ఎగ్జాక్ట్ 100 నుంచి అది యానిమేట్ చేస్తాను. అప్పుడు దాకా 0 ఉంటుంది. 101 దగ్గర నుంచి 1 అవుతుంది. 1 కాదు, యాక్చువల్గా 100 ఎంత సంథింగ్ 50 ఎంత అవుతుంది. బట్ నేను గోల్ పీపీ 0 ఉండడం, గోల్ పీపీ 0.1 ఉండడం వల్ల దానివల్ల ఏమవుతుంది, కొన్ని పార్టికల్స్ అసలు గోల్స్ అప్లై కావట్లా. సో క్రియేట్ అయినా బయటకు కొట్టేస్తున్నాయి. అందుకని నేను ఏం చేస్తాను, 0.5 ఎడిట్, కన్జర్వ్ తగ్గిస్తాను. దానివల్ల పార్టికల్స్ ఎక్స్ట్రీమ్ మూమెంట్ ఉండవు మనకి. యాక్చువల్గా ఎంట్రూమ్ సర్ఫేస్ కదండి, పార్టికల్స్ బయటికి యానిమేట్ అవుతున్నాయి, ఇంతకుముందు మనం ఎంట్రూమ్ సర్ఫేస్ చేసినప్పుడు. ఆ గోల్ పీపీ 0,1 ఉండడం వల్ల కొన్ని పార్టికల్స్ గోల్కి ఆబ్జెక్ట్కి అతుక్కుపోయినాయి, కొన్ని పార్టికల్స్ బయటకు కొట్టేస్తున్నాయి. అలా కాకుండా నేను ఏం చేశాను, గోల్ పీపీ కొంచెం అడ్జస్ట్ చేసి కన్జర్వ్ తగ్గిస్తే పార్టికల్స్ ఆల్మోస్ట్ అతుక్కుపోయి ఉంటాయి. ఇప్పుడు నాకు కొంచెం ర్యాండమ్గా వెళ్ళి అతుక్కుంటున్నాయి. అది ఇంకా కొంచెం తగ్గిద్దాం కన్జర్వ్. అలా సపోజ్ అదే ఒక క్యారెక్టర్ అయితే మనకు క్లియర్గా ఉంటుంది ఫార్మింగ్. ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా వెళ్ళి అతుక్కుంటున్నాయి. క్లియర్గా కనిపించడం కోసం పార్టికల్స్కి ఒక కలర్ ఇద్దాం. అది ఈ ఫార్మింగ్ మనకు నీట్గా ఉండాలి. ఇంకా టర్బులెంట్గా, ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఇవ్వచ్చు. అది చూసారు కదా. బట్ ఇక్కడికి వచ్చేసరికి పార్టికల్స్ అతుక్కుపోవాలి. అందుకని నేనేం చేస్తాను, 150 దగ్గర మళ్ళీ 0 వేసేస్తాను, టర్బులెన్స్ 0 వేసేస్తాను సెట్కి. సమ్వేర్ మరి 150 కాకుండా 250. యాక్చువల్గా వితిన్ 1 ఫ్రేమ్లో మనకి 0 అయిపోతుంది కదా, అలా కాకుండా మనం 300 అలా పెట్టుకున్నామంటే మనకు సెట్ అయిపోద్ది. అది ఫార్మింగ్ నీట్గా ఉంటుంది. సైమల్టేనియస్గా నేను కన్జర్వ్, గోల్ వెయిట్, గోల్ పీపీ, గోల్ యూ అడ్జస్ట్ చేశాను. అంతే. సపోజ్ ఇది దూరంగా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక గుర్రం క్యారెక్టర్ ఒక మనిషి క్యారెక్టర్ కింద ఫామ్ అవ్వాలి. సపోజ్ గుర్రము అక్కడే ఉంది, మనిషి అక్కడే ఉన్నాయి. రెండింటి గోల్ పీపీ ఇచ్చి మీరు టెస్ట్ చేసి తీసుకురండి, చూద్దాం ఎట్లా వస్తుందో మీకు. సేమ్ నేను ఇక్కడ 2 స్పియర్స్ తీసుకున్నాను, అక్కడ మీరు 2 క్యారెక్టర్స్ తీసుకుంటారు. నేను చేసిందల్లా పార్టికల్ అట్రిబ్యూట్ ఎడిటర్లో గోల్ పీపీ, గోల్ యూ, గోల్ వీకి ఎక్స్ప్రెషన్ రాశాను. గోల్ యూ, గోల్ వి, గోల్ పీపీ, ఈ 2కి ఈ 3కి ఎక్స్ప్రెషన్ వేస్తారు. 3కి సేమ్ ర్యాండమ్ ఆఫ్ 0,1.
సరే రెండు క్యారెక్టర్లు కట్టి రెండింటికి యానిమేట్ చేశాను. ఒక 250 ఫ్రేమ్స్ 150 ఫ్రేమ్స్ యానిమేట్ చేశాను. అది నాకు యాక్యురేట్గా వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం. బికాస్ ఆఫ్ 0,1 ఇంకా కొన్ని పార్టికల్స్ అక్కడే ఎత్తుకుంటున్నాయి, ఎందుకంటే అవి దీనికి వెయిట్ 0 అంటే సరిపోట్లా యాక్యురేట్గా అట్లా. అందుకని ఇంతకు ముందులో ప్రీవియస్గా 0.5 ఉంచేద్దాం. గోల్ పీపీ అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇక్కడ ఇచ్చాం కదండి, ఇక్కడ ఇచ్చాం కదా వాల్యూ. ఆ వాల్యూలో కూడా పర్ఫెక్ట్గా అప్లై కాకుండా, యాజ్ ఇట్ ఈజ్ అప్లై కాకుండా ర్యాండమ్గా అప్లై అయ్యేలాగా ఇచ్చామన్నమాట గోల్ పీపీకి దీనికి అదే డిఫరెన్స్. మన గోల్ పీపీకి గోల్కి మామూలుగా కలర్ ఒపాసిటీ పీపీకి డిఫరెన్స్ ఏంటంటే, ఒపాసిటీ అంటే పర్ ఆబ్జెక్ట్, ఇది పర్ ఆబ్జెక్ట్. గోల్ అనేది పర్ ఆబ్జెక్ట్, గోల్ వెయిట్ అనేది. గోల్ వెయిట్ పీపీ అంటే పర్ పార్టికల్, అంతే, అంతకు మించి. ఇక్కడ గోల్ పీపీ ఇచ్చినా, ఇక్కడికి వెళ్ళి గోల్ పీపీ ఇచ్చినా ఒకటే. ఇవన్నీ మనం అంత వాడము, మనం బేసిక్స్ తెలుసుకుందాం అంతే, ఎప్పుడు వాడం. అది ర్యాండమ్గా ఎత్తుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్, 2 క్యారెక్టర్లు ఫామ్ అవ్వడం అనేది. మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఒక 2 క్యారెక్టర్లు తీసుకోండి, మీ దగ్గర ఉన్న క్యారెక్టర్లు తీసుకొని నీట్గా ఫామ్ అయ్యేలా చూసుకోండి. ఇక్కడ స్పియర్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రీక్స్ ఒకటి తీసుకున్నారంటే ఇంకా నీట్గా ఉంటుంది ఎఫెక్ట్. స్ట్రీక్స్ కాకుండా వేరే పార్టికల్ ఏదైనా తీసుకోండి, స్ప్రైట్స్ ఇంకోటో. సీన్ సేవ్ చేస్తే కనుక డెస్క్టాప్ మీద గోల్ స్పియర్స్ సేవ్ చేసాను డెస్క్టాప్ మీద. సరే, ఇప్పుడు మనం సైమల్టేనియస్గా బేసిక్ ఇన్స్టాన్సెస్ కూడా చెక్ చేద్దాం ఎలా ఉంటాయో.